గ్లో ఎల్ఈడి లైటింగ్ వరల్డ్ లో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్యూబ్లైట్స్ అండి. ప్రతి ఇంట్లో కూడా మనం ట్యూబ్లైట్ చూస్తాము. ఎందుకంటే చాలా వరకు దీంట్లో మనకి 1 ఫీట్ కానీ 2 ఫీట్ కానీ 4 ఫీట్ కానీ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదేంటి డొమెస్టిక్ చెప్తున్నా అనుకుంటున్నారా? కమర్షియల్ లో కూడా మనకు ఉన్నాయండి. దీంట్లో మనకి ఇండస్ట్రీస్ ట్యూబ్లైట్స్ అని కూడా ఉంటాయి. అదేవిధంగా T8 రెట్రోఫిట్ అని కూడా మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కూల్ వైట్ అని, వామ్ వైట్ అని అండ్ న్యాచురల్ వైట్ అని మనకి 3 కలర్స్ లో దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ వాడవచ్చు అనేది మనకి మెయిన్ గా రావచ్చు. మనకి హాల్లో కానివ్వండి, కిచెన్ లో కానివ్వండి, బెడ్రూమ్స్ లో కానివ్వండి, వాష్ ఏరియాస్ లో కానివ్వండి, అదే విధంగా మనకి వాష్రూమ్స్లలో పర్టికులర్ గా మన బాత్రూమ్స్ అంటాం కదా, అక్కడ ఒక చిన్న మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ కి మనకి ఆపోజిట్ లో మనం ఏదైనా అంటే పర్టికులర్ గా జెంట్స్ కి అయితే షేవింగ్ చేసుకునే అవకాశం చాలా మందికి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఫేస్ మీద లైట్ పడాలి కాబట్టి ఆపోజిట్ లో మనం ఒక ట్యూబ్లైట్ అనేది పెడతారు. అది 1 ఫీట్ కానివ్వండి, 2 ఫీట్ కానీ డిపెండ్ అపాన్ మన మిర్రర్ సైజ్ ని బట్టి పెట్టుకుంటారు. సో ఈ లైట్స్ అన్ని కూడా మనకి బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి. అదే విధంగా మీకు ఏసీ డీసీ ట్యూబ్లైట్ అని కూడా చెప్తున్నాను కదా, ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు కూడా మనకి ఒక 2 అవర్స్ బ్యాకప్ రావాలి అంటే ఇలాంటి బ్యాకప్ లైట్స్ అనేది వాడుకోవచ్చు. గ్లో ఎల్ఈడిలో ఇది జస్ట్ మీకు 2 అవర్స్ బ్యాకప్ తోటి చాలా అద్భుతంగా వస్తుందండి. ఇది మీకు ఇన్వర్టర్ తో పనే లేదు. ఎందుకంటే చాలా మందికి ఇళ్లలో ఇన్వర్టర్ పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. సో అందుకని మనం ఏసీ డీసీ ట్యూబ్లైట్ తయారు చేసామన్నమాట. అన్ఇంటరప్టెడ్ గా మీ ఏ వర్క్స్ ఉన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. అది రాత్రి అయినా పగలైనా, ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు మీకు ఇది 2 అవర్స్ బ్యాకప్ వస్తుంది. సో ఏపీ తెలంగాణలో ఉన్న మన 18 అవుట్లెట్స్ లో కూడా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీ డొమెస్టిక్ గురించి కానివ్వండి, లేదా మీ కమర్షియల్ లైటింగ్స్ గురించి కానివ్వండి, లేదా ఇండస్ట్రీస్ గురించి అయినా సరే ఈ ట్యూబ్లైట్స్ అన్ని మీరు వాడుకోవచ్చు.